హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో మూడో వారం ఎలిమినేషన్లో భాగంగా అభయ్ నవీన్ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేశాడు. అభయ్ నవీన్ మూడో వారం రెడ్ కార్డ్ ద్వారా ఎలిమినేట్ అవ్వాల్సి ఉంది. కానీ ఓటింగ్లో కూడా చివరిలో నిలవడంతో బిగ్ బాస్ చివరికి ఓటింగ్ ద్వారా అభయ్ నవీన్ ఎలిమినేట్ అయినట్టు సండే రోజు ప్రకటించడం అయితే జరిగింది. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ కాగా అభయ్ నవీన్ ఎలిమినేట్ అయ్యి బయటకైతే వచ్చేశాడు. ఇక తన ఎలిమినేషన్ని ప్రకటించగానే అభయ్ నవీన్ చాలా కాన్ఫిడెంట్గా కనిపించాడు. కనీసం కంటనీరు కూడా పెట్టుకోలేదు. ఎందుకు అంటే శనివారం ఎపిసోడ్లోనే నాగార్జున అభయ్ నవీన్ని బయటకు గెంటేయాలని ఒక నిర్ణయం అయితే తీసుకున్నాడు. దీంతో అభయ్ నవీన్ కూడా బయటకు రావాలని ఫిక్స్ అయినట్టు కనిపించింది. కానీ చివరి నిమిషంలో రెడ్ కార్డ్ని పక్కన పెట్టేసి అభయ్ నవీన్ను హౌస్లో కొనసాగించే ప్రయత్నం అయితే చేశారు. కానీ ఆదివారం ఎపిసోడ్లో అభయ్ నవీన్ని ఓటింగ్ ద్వారా చివరన నిలిచాడు అంటూ ఎలిమినేట్ చేయడం అయితే జరిగింది. దీంతో అభయ్ నవీన్ ఎలిమినేట్ అయినప్పటికీ కూడా చాలా స్ట్రాంగ్గా కనిపించి హౌస్లో ఉన్న వారందరికీ గుడ్ బై చెప్పేసి బిగ్ బాస్ స్టేజ్ పైకి రావడం అయితే జరిగింది. ఇక బిగ్ బాస్ స్టేజ్ పై నుంచి హౌస్లో ఉన్న హౌస్మేట్స్తో మాట్లాడుతూ అభయ్ పలు విషయాలు చాలా కుండబద్దలు కొట్టినట్టు చెప్పాడు. అలాగే పలువురికి చాలా స్ట్రాంగ్ మెసేజ్ అయితే ఇచ్చాడు అని చెప్పవచ్చు. ముందుగా హౌస్లో బెస్ట్ చీఫ్ అనిపించుకుంటున్న నిఖిల్తో మాట్లాడుతూ, నిఖిల్ నీ గేమ్ సూపర్గా ఉందిరా, నేను చాలా దగ్గరగా గమనించాను. అలాగే నువ్వు ఆడుతున్న విధానాన్ని కూడా గమనించాను. అన్నీ బాగున్నాయి. అందరితో మాట్లాడుతున్నావు, అందరితో కలిసిపోతున్నావు. కానీ నువ్వు కొందరికి స్టిక్ అయ్యి ఏమీ చేయలేకపోతున్నట్టున్నావు. దాని విషయంలో నువ్వు కొంచెం మార్పు తెచ్చుకోగలిగితే ఖచ్చితంగా నువ్వు 100కి 100% విన్నర్ మెటీరియల్ రా అంటూ నిఖిల్కి చెప్తే, ఖచ్చితంగా అభయ్ నువ్వు చెప్పిన విషయాలని పరిగణలోకి తీసుకొని నన్ను నేను మార్చుకుంటాను అంటూ నిఖిల్ చెప్పడం విశేషం. థ్యాంక్స్ అభయ్, అంటే వెల్కమ్ బ్యాక్, బెస్ట్ విషెస్ ఫర్ యువర్ ఎంటైర్ లైఫ్ అంటూ అభయ్ చెప్పడం విశేషం. ఆ తర్వాత మణికంఠతో మాట్లాడుతూ, మణికంఠ నువ్వు గేమ్ ఆడే విధానం బాగుంది, కానీ మధ్యలో ఎమోషనల్ అవుతున్నావు చూడు, అది కొంచెం సింపతి యాంగిల్ వచ్చేలాగా అనిపిస్తుంది. నీకు సింపతి యాంగిల్ తీసుకురావాలని లేకపోయినప్పటికీ నువ్వు మధ్యలో ఏడుస్తూ ఉండటం వల్ల సింపతి యాంగిల్ అనేది ఎక్కడో చోట కనెక్ట్ అవుతుంది. అది ప్రస్తుతానికి నీకు బాగానే అనిపించినా ఆ తర్వాత నీకు చాలా ఇబ్బంది అవుతుంది. పోను గేమ్లో ఇంకా కష్టాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ధైర్యంగా ఎదుర్కొని నువ్వు వాటిని దాటుకుంటూ ముందుకు రావాలి. నువ్వు ఖచ్చితంగా టాప్ 5 వరకు ఉండాలి అని కోరుకుంటున్నాను మణికంఠ అంటూ స్టేజ్ పై నుంచి చెప్పడంతో, థ్యాంక్స్ అభయ్ అంటూ మణికంఠ చెప్పడం విశేషం. మొత్తంగా అభయ్ స్టేజ్ పై నుంచి మణికంఠ నిఖిల్తో మాట్లాడిన మాటలపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.